దేవుని యొక్క వాక్కు లేదా మాట లేదా చిత్తమును నెరవేర్చుట దినదిన గండం ప్రాణ సంకటం. మా సేవా జీవితంలో కూడా దేవుడి చిత్తంలోకి వచ్చినప్పుడు దినదిన గండం ప్రాణ సంకటం. మీ జీవితాల్లో కూడా దేవుని మాటను విన్నప్పుడు, దేవుని మాట ప్రకారంగా నిలబడినప్పుడు దినదిన గండం ప్రాణ సంకటం. ఎందరు అనుభవించలేదు ఇక్కడ? వెకిలిగా నవ్వినోళ్ళు ఒకరు, చెప్తుంటే వింటలేదు వీళ్ళు అనేవాళ్ళు ఒకరు, అయిపోయింది వీడి పని, ఈమె పని అయిపోయింది, బంగారం లాంటి సంబంధం తీసుకొచ్చాం, దేవుడు దేవుడు అని అన్నారు. ఇప్పుడు ఎలాగుంది? అన్నామా, చెప్పామా, కసక్కర పొడుచుకున్నట్టుంటుంది. ఆ ఉద్యోగం వదలొద్దురా బాబు అన్నాం, పాస్టర్ గారు ఏదో అన్నారంట, వదిలేశారు. బంగారం లాంటి దాన్ని వదిలేసుకున్నా. ఇప్పుడు ఉంటాయి తిప్పలో. చెప్పామా, ఒరే ఆ ఉద్యోగం చేసుకోరా అన్నాం, ఆ ఉద్యోగం వద్దని ఊరికే కూర్చుని ఉన్నాడు. ఎంతవరకు రాలేదు ఉద్యోగం. చెప్పామా, ఆ సంబంధం చేసుకోవే బాబు అన్నాం, అప్పుడే చేసుకుంటే బాగుండు, 10 సంవత్సరాలు అయింది ఇంకా అవ్వలేదు. చెప్పామా, మీరు అన్నీ చెప్తారు, ఆ తర్వాత జరిగేది చూడండి. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే, మరియా అన్ని సూటిపోటి మాటలు, దినదిన గండం ప్రాణ సంకటం. ఒక దినం వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువా, నిన్ను కన్న తల్లి ఎంత ధన్యురాలు, నీవు కుడిచిన స్తనములు ఎంత ధన్యములు, నిన్ను కనిన గర్భం ఎంత ధన్యం. ఆ రోజు కాదండి, ఈ రోజు వరకు మరీ ధన్యురాలే. నువ్వు చెప్పామా అంటావు, చెప్పామా, కాస్త చూడయ్యా, నోరు పారేసుకోకు, డిస్టర్బ్ చేయకు. చెప్పావు, వినలేదు, అది నీ మాట కాబట్టి వినలేదు, మా దేవుని మాట కాబట్టి దినదిన గండం ప్రాణ సంకటమైనా కూడా అన్నిటికీ తెగించి చచ్చిన కుక్కల్లాగా, చచ్చిన పాములా బ్రతకడం నేర్చుకున్నాం. అయిపోలేదండి, అప్పుడే అయిపోలేదమ్మా. చూసి భుజాలు ఎగరేస్తున్నావు నువ్వు, భుజాలు నీకు నువ్వే దించుకుంటావు. తల పైకెత్తుతున్నావా, ఎవ్వరు దించమనకుండానే తల కిందకి దిగిపోద్ది. నోరు తెరుచుకుని మాట్లాడుతున్నావా, నీ నోరు మూత పడద్ది. కన్నీళ్లు పెట్టుకుని వాడు ఆ రోజున దేవుడు కోసం నిలబడ్డాడు. వాడి దేవుడు, ఆమె దేవుడు వాళ్ళను చెరపలేదు. హల్లెలూయా. అవునా కదా చెప్పండి, అవునా కదా చెప్పండి. దినదిన గండం ప్రాణ సంకటం మరికి కృంగింది, కృషించింది. దేవుడు అన్నాడు శుభవర్తమానం అన్నాడు, దేవుడు అన్నాడు నువ్వు ధన్యురాలు, దేవుడు అన్నాడు నువ్వు దయాప్రాప్తురాలు, నా కనికరం నీ మీదకి వచ్చింది. కానీ ఆ ఒక్క క్షణం ఆగిన తర్వాత ఆ ధన్యత, ఆ శుభవచనం, ఆ కనికరం అన్నీ జనాలు, దేవుడు కనికరమే, జనాలు దానిని రివర్స్ చేసేయగలిగారు. ఆ సంతోషాన్ని ఒక్క క్షణంలో చిదిమేయగలిగారు. అయినా కానీ ప్రభువుని చూసుకుంటూ దైవజనురాలికి పరిచర్య చేయడానికి కొండ సీమల్లోకి వెళ్ళిపోయింది. నేను సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన లేఖనాలు చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుణ్ణి నా గర్భాన మోస్తున్నాను, నేనేంటి ఆఫ్టర్ ఆల్ దైవదాసురాలికి పరిచర్య చేయడు అనుకుందా? ఏమండి, దేవుని బిడ్డలు దీనులుగా ఉంటారండి. వాళ్ళకి ఎన్ని ఆపర్చునిటీస్ రానివ్వండి, ఎంత హెచ్చైనటువంటి పరిస్థితులు రావండి, ఎంత ఘనత రానివ్వండి, సుకీర్తి రానివ్వండి, గౌరవం రానివ్వండి, తల పైకెత్తేటువంటి అనుభవాలు రానివ్వండి, దేవుని ఎదుట, దేవుని వాక్యం ఎదుట, దేవుని ప్రజల ఎదుట, దైవ దాసుల ఎదుట ఒదిగుంటారండి. ఇదే దేవుని యొక్క ఆత్మ లక్షణం. ఒదిగుంటారు. ఎన్ని దినాలు? 9 నెలలు వచ్చేంత వరకు ఆమె కాలు కింద పెట్టకుండా పరిచర్య చేసి, ఆమెలో గర్భంలో ఉన్న శిశువు కూడా ఏమవుతున్నారు? 9 నెలలు వచ్చాయి అంటే ఆమెకి ఎన్ని నెలలు వచ్చుంటాయి? అయితే ఇప్పుడు ఏం చేసింది? పరిచర్య అంతా ముగించుకుని ఇంటికి వచ్చింది. నిందలు నిందల్లాగే ఉన్నాయి, అవమానాలు అవమానాల్లాగా ఉన్నాయి, అపహాస్యాలు అపహాస్యాల్లాగే ఉన్నాయి, అవహేళనలు అవహేళనలాగే ఉన్నాయి, కృంగదీసేస్తున్నాయి. కన్నీరు రాదా? దుఃఖం రాదా? వేదన రాదా? రాయా, రప్ప, మనస్సు లేదా? హృదయం లేదా? హృదయం గాయం అంటే ఏంటో తెలదా? ఏడుపు రావట్లేదా? ఇవి వస్తున్నాయి. ప్రభువా, నీ దాసురాలనా,
నీ ఇష్టం, నీ చిత్తం మాత్రమే నా జీవితంలో జరుగుగాక. ఎంత శ్రమన్నా, ఎంత కష్టమన్నా, ఎంత వేదనన్నా, ఎంత బాధన్నా నేను అనుభవిస్తాను. హల్లెలూయా, అనుభవిస్తాను.